హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. కొన్ని కొత్త అందరికీ అయితే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా, అన్ని కొత్త డిజైన్స్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడాను అంటే సీజన్ స్టార్ట్ అయిన ప్రతిసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఎలాంటి డిజైన్స్ వేయాలి, ఇంకా ఎలా కొత్తగా వేయాలి. అంటే ప్రతిసారి కూడాను కొత్త కొత్తగా ఎలా డిజైన్స్ వేయాలి, వేసినవే వేయడం కూడాను ఏంటి వేయించుకునే వాళ్ళకి ఇది ఆల్రెడీ వాళ్ళు వేయించుకున్నారు కదా అనిపిస్తుంది కదా. మనకు సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇలా టెన్షన్ అయితే మొదలవుతూనే ఉంటుంది. మనకైతే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మ్యారేజెస్కి. కొత్తగా ఎలా చేద్దామో చూపించడానికే మీకు ఈ బ్లౌజెస్ అనేవి నేను కొన్ని తీసాను. కొన్ని అయితే నిన్ననే డిస్పాచ్ చేసాము కొరియర్ చేసేవి. ఇదైతే బ్రైడల్ డిజైన్ అండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే. ఇది శారీలోని పీస్ మీదనే చేసాము, చాలా నీట్గా వచ్చింది. అంతా కూడా ముడికుట్టుతో ఉంటుంది, మొత్తం నాట్ వర్కే ఉంటుంది, కానీ చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. బ్లౌజ్ పీస్ మీద చేసినా కూడా పీస్ అనేది కూడా అంటే రెడ్ పింక్ రెండు షేడ్లతో ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది వర్క్ అయితే. ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. ఇంకా ఇది బ్రైడల్ డిజైన్ అండి. ఇంకా కొత్తగా వేయించుకునే వాళ్ళు పెళ్ళిళ్ళకి అయితే ఆర్డర్స్ అన్ని కొంచెం ముందుగా ఇస్తే వాటికి మనం ఎలా డిజైన్ చేయాలి అనేది కూడాను టైం చాలా ఉందనుకోండి, కొత్తగా చేయడానికి మేము ట్రై చేస్తాము. అర్జెంటుగా ఇచ్చేది ఉంటే వేసిన డిజైన్సే వేయాల్సి వస్తుంది. మీరు ఎలా వేయించుకోవాలి, ఎంత బడ్జెట్లో వేయించుకోవాలన్నా కూడాను ఆ బడ్జెట్లోనే. ఇంకా ఈ బ్లౌజ్ అయితే అసలు ఎంత నీట్గా ఉందో చూస్తుంటే, అసలు ఇందులో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ మంచి పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి బ్లౌజ్ శారీలోని పీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఇంకనైతే హ్యాంగింగ్స్ కూడాను ఇచ్చేసాను డిజైన్గా, నేను చూపిస్తాను. 2 హ్యాండ్స్, ఇది 2 డిజైన్లలో ఉండి వేరువేరుగా తీసుకొని బార్డర్ అనేది ఇలా డిజైన్ చేసాము. మిడిల్లో పట్టు బార్డర్ అనేది బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అందుకోసమని ఆ బార్డర్ పెట్టి హ్యాంగింగ్స్ అనేవి ఇలా ఇచ్చేసాము. డోరీస్కి క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి నీట్గా. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్గా. శారీకి కుచ్చులు అనేవి కూడా చేసాము, చూపిస్తాను. ఇలా డిజైన్ చేసాము, చిన్న బుట్ట పెట్టి మధ్యలో పూస వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాంగింగ్స్ కూడాను మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా కూడాను అంటే ఆ బడ్జెట్లోనే చేస్తాము. ఎలా 200, 300, 400, 500, 1000 దాకా కూడా ఉన్నాయండి ఇందులో టాజిల్స్ డిజైన్స్ అనేవి ఇక్కడ చేస్తుంది. ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయిపోయాకనైతే అంటే కొంచెం ముందుగా ఆర్డర్స్ అనేవి ఇచ్చేది ఉంటే ఇవన్నీ కూడాను వర్క్స్ చేసినవే అండి, చేసేటివి ఉన్నాయి, ఇంకా చేసినవి కూడా ఉన్నవి. కానీ అన్ని డిజైన్స్ కూడాను వేసినవే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను ఇవి చూపించడానికి వీలు కాలేదు. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసాను, అది కూడా చూపిస్తాను. ఇంకొకటి నేను మొన్న 26th కోసం ఒక మేడానికి ఒక డిజైన్ చేసాము, అది షార్ట్ పెట్టాను. ఇంకా నెక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. 3 కలర్స్లోనే 3 కలర్స్ ఫ్లాగ్లో ఉండే 3 కలర్స్ యూజ్ చేసాము. ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే నేను షార్ట్లో కూడా పెట్టాను, కానీ అదే ఎక్కువ ఎందుకు రీచ్ అవ్వలేదో, యూట్యూబ్ ఎప్పుడు ఏ వీడియోని వైరల్ చేస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెట్ మీదనే చేసామండి, నెట్ కూడా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బ్ కాలేదు, చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది. అండ్ అంతా కూడా నాట్ వర్క్ ఉన్నా కూడాను నెట్ అనేది అస్సలు కూడాను డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే మనం నెట్ డిజైన్స్ వేసినప్పుడు కొన్నిటికి క్లాత్ పికిలిపోవడం జరుగుతుంది కదా, దీనికి అలా కాలేదు. నెట్ మీదనే ఎందుకు వేసాము అంటే
కింద సాటిన్ అనేది షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ అంటే సాటినే వేయించుకుందామని వాళ్ళు లైనింగ్, అందుకోసమని నెట్ మీద వేసాము. అంటే ఆ కలర్స్ ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటుందని నెట్ మీద వేయించుకున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, నీట్గా వచ్చింది వర్క్ కూడా. అండ్ డిజైన్ అయితే చూడగానే నిజంగా ఒక వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఫ్లాగ్ మనకి చూడగానే ఎలా అనిపిస్తుంది, ఒక సెల్యూట్ చేయాలని అనిపిస్తుంది కదా, అలా అనిపించిందండి నాకైతే ఈ డిజైన్ చూసినప్పుడు. హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంతా కూడా నాటు కుట్టుతోనే ఉంది, అయినా కూడాను నెట్ ఇంత కూడాను ఖరాబ్గా అంటే ఎక్కడ కూడాను హోల్ పడడం కానీ అలా ఏం కాలేదు. అంత ఫినిషింగ్ అనేది అంత నీట్గా వచ్చింది ఈ డిజైన్కి అయితే. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. అంటే ఇది ఎలా ఉంది అంటే మన వరి గొలుసు ఉంటుంది కదా, అలా అనిపించింది నాకైతే. ఈ డిజైన్ బాగా సూట్ అయింది కలర్స్కి. అండ్ లీఫ్కైనా ఫ్లవర్కైనా మధ్యలో కాడాకైనా కూడాను చూడండి నేను నెట్ అనేది చాలా క్వాలిటీది తీసుకున్నాను, అందుకే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అసలు ఫ్యూజింగ్ పేపర్ తీస్తుంటేనైతే ఎంత బాగా అనిపించిందో, అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఇదైతే మీకు ఎవరికైనా నెంబర్ కావాలంటే నేను నెంబర్ చెప్తాను, వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ఇంకా మ్యారేజెస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, అందుకోసమని మీ ఆర్డర్స్ అనేవి అయితే కొంచెం తొందరగా చేసుకున్నారు అని అంటే డిజైన్ అనేది ఇంకా కొత్తగా చేయడానికి కానీ లేదా హెవీగా చేయడానికి కానీ ఇంకా ఏమంటారు ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి టైం ఉంటేనే నీట్గా చేయగలుగుతామండి. టైం లేకున్నా నీట్గా చేయగలుగుతాం, కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ లుక్ తీసుకురావడానికి ఏదన్నా యాడ్ చేయడానికి టైం అనేది సరిపోదండి. కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మేము ఇంకా హెవీ మీరు అనుకున్న ఫినిషింగ్ ఇవ్వగలుగుతాము. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి, కట్ వర్క్ శారీస్ మనము పెట్టాం కదా, ఇది శారీకి డ్రెస్కి కింద కట్ వర్క్ చేయించుకున్నారు. ఇలాంటివి అయితే కట్ వర్క్ చేసేవి చాలా ఉన్నాయి నిజంగా. అంటే ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, వాటికి కూడా చేయించుకుంటున్నారు చాలామంది. మనం ఒకటి షార్ట్ పెట్టాం కదా, దాన్ని చూసి ఇవి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా ఈ డిజైన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా కొత్త టిప్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.